అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏంటమ్మా ఏరియానా ఊరు అది ఇప్పుడెందుకురా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి మంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ అందరికీ అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న లుక్ వదులుదాం అనుకున్నాం. సో రెస్పాన్స్ చాలా బాగుంది. సో చిరంజీవి గారిని నేను ఎన్నో సినిమాలు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను. సో నాకు బాగా నచ్చిన సినిమాలు రౌడీ అల్లుడు, ఘరానా మగుడు, గ్యాంగ్ లీడర్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. సో ఆయన కమ్బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక చిరంజీవి గారు ఒక మెగా స్వాగ్ ఎలా ఉంటుందో చూడాలి నాకు ఎప్పుడూ ఒక కోరుకుండేది. సో నాకు ఎప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తాను వెయిట్ చేశాను. ఫైనలీ నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఏదో ట్రై చేశాను, బట్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకటి మాత్రం చెప్పగలను, ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు, అదైతే నేను మీకు చెప్పగలను. సో పాటలు, ఎంటర్టైన్మెంటు అన్నీ చాలా బాగా కుదిరాయి. అండ్ టైటిల్ కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మనం గ్లిమ్స్తో పాటు. సో చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్లోంచి మేము శంకర్ వరప్రసాద్ అని ఒక టైటిల్ ఆయన సినిమాలో క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగింది. దాన్నే చాలా కలోకియల్గా మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి సో టైటిల్ చేయించాం. అండ్ క్యాప్షన్ వచ్చేసి పండగకు వస్తున్నారు, యాజ్ టీజ్గా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి పండగకు వస్తున్నారు. సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ మీకు గ్లిమ్స్లో నేను వెంకటేష్ గారిని అడగగానే సో వెంకటేష్ గారు చాలా హ్యాపీగా వచ్చి మన కోసం మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని గ్లిమ్స్లో ఆయన వాయిసే ఇచ్చారు. సో థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు, వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు సినిమాలో. సో మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారి కాంబో ఎలా ఉండబోతుందో ఈసారి పండగకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో అది కూడా స్టెప్ బై స్టెప్ మీ దగ్గరికి తీసుకొస్తాం. అండ్ ఇక నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన పాట, ఆయన ఆట, ఆయన మేనరిజమ్స్, ఆయన ఫైట్స్, ఆయన లుక్స్, ఆయన పోజులు అభిమానించిన వాళ్ళు, అనుకరించిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో. ఎక్కడొక చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది చిరంజీవి గారిది. సో అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నా కంటితో నేను ఎలా చూడాలనుకున్నాను చూసే అవకాశం నాకు వచ్చింది. అండ్ ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు మీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి రాబోతుంది. పండగకు వస్తున్నారు బాస్ ఈసారి. థ్యాంక్ యూ. మీ కంటితో చూసే చిరంజీవి గారు డెఫినెట్గా మా అందరి కళ్ళకు కూడా నచ్చుతారు. ఎందుకంటే మీరు మా అందరి కళ్ళతో కూడా చూస్తారని మాకు తెలుసు కాబట్టి యు నో ఆల్ ద ఆడియన్స్ పల్స్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. చాలా చాలా టీస్ చేసేస్తున్నారండి గ్లిమ్స్తోనే. మేము ఇంకా సంక్రాంతికి కాంట్ వెయిట్ అన్న పొజిషన్లో ఉన్నాము. అంటే చిరంజీవి గారు ఒక సూట్లో ఎలా ఉంటారో చూడాలనేది నాకు బాగా ఇష్టం. చాలా క్లాస్ పెట్టారు చిరంజీవి గారికి. సో స్టెప్స్ మీద దిగుతున్న ఆ స్వాగ్ ఉంది చూసారు. సో ఈ సినిమాలో ఇది జస్ట్ శాంపిలే, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి ఆయనది. లుక్ వైజ్ క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికి ఇస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ పెద్ద చేసింది ఏం లేదు. జనరల్గా మనకి ఆఫ్టర్ చేస్తాం కదా, అసలు నాకు తెలిసి 90% ఒరిజినల్. మీరు చిరంజీవి గారు చూసింది 90%, 95% ఒరిజినల్. సో ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యి ఆయన లుక్ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారంటే నా అదృష్టం, నాకు ఆ లుక్ దొరికింది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. సో దానికోసం చాలా కష్టపడుతున్నారు ఆయన. మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి చాలా లుక్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే అసలు నాకు తెలిసి 50, 45, 50+ లా కనపడుతున్నారు లుక్ చూస్తే. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. Absolutely, that is the dedication of the megastar and that is why he is megastar. So thank you so much Anil Ravipudi garu. మేమైతే సూపర్ గా ఎంజాయ్ చేసాము ఆ గ్లిమ్స్ ని. మాకు ఇంకా 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 చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో స్పెషల్ గా మీరు చూసింది బీజిఎం చూస్తే బీమ్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే విజువల్స్ ఇక్కడ ఉన్నారు సమీర్ రెడ్డి గారు. హార్స్ షాట్ ఎలా ఉంది లాస్ట్లో. సో సమీర్ రెడ్డి గారు థ్యాంక్స్ సమీర్ రెడ్డి గారు. అండ్ బీమ్స్కి ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఇష్టం. రౌడీ అల్లుల్లో ఆయన స్టెప్ కూడా మీకు గుర్తుందో లేదో, దివ్యభారతిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా ఓ స్టెప్ వేస్తారు మంచుకొండల్లో. సో అలా ఆ బీజిఎం నాకు చాలా ఇష్టం. సో ఆ బీజిఎంనే ఒక సెంటర్గా చేసి ఒక మాస్ బీజిఎంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను బీమ్స్కి చెప్పాను. సో బీమ్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశారు. సో అది
అనిల్ గారు, మీరు ఎప్పుడు ఘరానా మొగుడు ఇలాంటి చాలా సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాంటి ఏదైనా క్యారెక్టరైజేషన్లో కానీ మేనరిజమ్స్ని కానీ సినిమాలో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందా? సో మ్యానరిజమ్స్ ఏవి అట్లా తెచ్చి పెట్టి చేద్దామని లేదు, కానీ అది ఇప్పుడు టూ ఎర్లీ చెప్తున్నాను కదా, అక్కడక్కడ ఇస్తాం. అలా వచ్చి వెళ్తండి అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది అన్ని థియేటర్లోనే అని. అన్నీ అక్కడే. నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీ ఊపు చూస్తుంటే నన్ను క్రష్ చేసేలా ఉన్నారు. సార్ ఆనందంతో వాళ్ళు ఇక్కడ బతకాలి కదా సార్. ఇంకా ఏం కావాలమ్మా? డైలాగా? చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాం. బాక్స్ బద్దలైపోద్ది. ఇంకా అన్ని ఎక్కడైతే వద్దా, ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి సార్, మూడోది ముచ్చటగా మూడోది. ఒక్కరు మాట్లాడండి సార్. చాలా డిమాండ్లు ఉన్నాయి, మనం ఇవాళ తీర్చలేము. నెక్స్ట్ ఈవెంట్స్ లో మనం మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కోరిక క్వశ్చన్స్ తీసుకుందాము. యా